నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తల్ని చూద్దాం. జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు. దాంట్లో ఎన్నికల హామీలు మేనిఫెస్టో అమలే హీరోయిజం అంటారు. ఎన్నికల హామీలని మేనిఫెస్టో అమలు చేయడమే హీరోయిజం తప్ప కడపలో తీసుకొచ్చి మహానాడు పెడితే అది హీరోయిజం కాదు, లేదా రాష్ట్రానికి ఒరిగేది లేదు. అది పసుపు పండగ ఇది తప్ప ప్రజల పండగ కాదు అని ఆయన చెప్పిండు. దాంట్లో సరే కొంత వాస్తవం కూడా ఉంది. పసుపు పండగ మహానాడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ హక్కు, అది భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు పొలిటికల్ పార్టీగా. కానీ దాన్ని తీసుకొచ్చి కడపలో పెట్టి, కడప కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి పెట్టవచ్చు, తప్పు లేదు. కానీ కడప గడ్డ మీద అడుగు పెట్టిన ఏ కడప గడ్డ ఏమైనా పాకిస్తాన్లో ఉంది అడుగు పెట్టడానికి? కడప గడ్డ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది. అక్కడ మీకు 7 సీట్లు గెలిచారు మీరు. దాంట్లో పెద్ద విచిత్రం లేదు, పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ ఆశ్చర్యం ఎక్కడ ఉంటుందంటే, ఎన్నికల్లో 2024 జూన్ 12 కంటే ముందు ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల తాలూకా సూపర్ 6లు అనుకున్న ప్రకారం అమలు చేస్తే దాన్ని హీరోయిజం అంటారు. దాన్ని సింహము పుల్లెక్క అడుగు పెట్టమంటారు. అది గ్రామ వాలంటీర్లు 2,66,000 మంది గ్రామ వాలంటీర్లను 5,000 కాదు నేను 10,000 ఇచ్చి మళ్ళా కొనసాగిస్తా అన్నాడు. అట్లాంటివి చేస్తే హీరోయిజం అంటారు. ఇలా ఎన్ఎండిలు ఇప్పుడు డిస్పెన్సరీ రేషన్ బియ్యాన్ని ఇంటింటికి తీసుకుపోయి ఇచ్చే కార్యక్రమం అది రద్దు చేయకుండా కొనసాగిస్తే దాన్ని హీరోయిజం అంటారు. లేదా నేను ఇచ్చినట్టే అమ్మఒడి ఇస్తే హీరోయిజం అంటారు. నేను ఇచ్చినట్టే రైతు భరోసా టైంకి ఇస్తే హీరోయిజం అంటారు. మీరు అన్నట్లు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చి ఉంటే చెప్పినట్టు దాన్ని హీరోయిజం అంటారు. మీరు అన్నట్టు మహిళా నిధి పేరుతోనే మహిళలకి ప్రతి నెల ఒక 1,500 రూపాయలు ఇస్తా అన్నారు. ఇవన్నీ ఇస్తే దాన్ని హీరోయిజం అంటారు తప్ప కడప దగ్గర తీసుకొచ్చి పసుపు జెండాలు కట్టి మహానాడు పెడితే పెట్టుకోండి తప్పులేదు అని ఆయన చెప్తుండు. వాస్తవం కూడా పెట్టుకోవచ్చు, వాళ్ళ హక్కు అది. కడపలో కాదు, పులివెందులో కూడా పెట్టవచ్చు, దాంట్లో డౌటే ఉంది. పులివెందులో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చితే దాన్ని హీరోయిజం అంటారు, దాన్ని పండగ అంటారు, దాన్ని ప్రజల పండగ అంటారు. ఇది పసుపు పండగ వాళ్ళని అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెబుతుండు. మన ప్రభుత్వంలో 2 ఏళ్లకు పైగా కోవిడ్తో ఇబ్బందులు ఎదురైనా సాకులు చెప్పలేదు. మేనిఫెస్టోలో చెప్పిన 99% హామీలు అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకున్నాం. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీని అమలు చేయడం లేదు. సూపర్ 6, సూపర్ 7 గాలికి వదిలేశారు. 143 హామీలను పూర్తిగా పక్కన పెట్టారు. చిన్న హామీ అయిన ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేయడం లేదు. ఈ పాలనలో మా పాలనలో ప్రతి ఇంటికి మంచి చేశాం, అది ప్రతి ఇంట్లో ఇంకా బతికే ఉంది. ఇవాళకి ప్రతి గడపకు మా కార్యకర్త నేతలు తలెత్తుకొని గర్వంగా వెళ్ళగలరు, ప్రజల ఆశీర్వాదం పొందగలరు. కోవిడ్ విపత్తులోనూ సాకులు వెతుక్కోకుండా ప్రతి హామీని నెరవేర్చాం. ప్రశ్నించే గొంతులను నొక్కేసేందుకే రెడ్ బుక్ బెదిరింపులు. జగన్ 2.0లో కార్యకర్తలు అత్యధికంగా ప్రాధాన్యత ఉంటుంది. ఇదిగో మా మేనిఫెస్టో, వీటిని నెరవేర్చామని రాష్ట్రంలో ఏ ఇంటికైనా టీడీపీ నాయకులు కార్యకర్తలను పంపి ఆశీర్వాదం కోరే ధైర్యం ఉందా బాబు? వాళ్ళు ఏ ఇంటికి వెళ్ళినా చిన్నపిల్లలు, చిన్నమ్మలు, అత్తమ్మలు, రైతన్నలు, నిరుద్యోగులు నిలదీస్తారు. తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పెన్షను, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ వృత్తి ఏమయ్యాయని ప్రశ్నిస్తారు. సూపర్ 6గా అన్ని హామీలను ఎగ్గొట్టి ప్రతి వర్గాన్ని బాబు మోసం చేశారని వీరు అంటున్నారు. వీళ్ళు ఇది అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సమర్థించే మీడియా ఉంటుంది. బట్టలను నొక్కిండు, ఏం చేసిండు, ఈ రాష్ట్రాన్ని విధ్వంసం పాలు చేసిండు, శ్రీలంక చేసిండు, మొత్తం దివాలా దించిండు, అప్పులు చేసిండని వాళ్ళు అంటారు. మరి అప్పులు చేసినా నేను 2,73,000 కోట్ల రూపాయల డబ్బుని డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద ప్రజల అకౌంట్లో వేసినని ఆయన చెప్తుండు. అది ప్రత్యక్షంగా కనపడుతుంది. వాళ్ళు అసలు ఆయన ముఖ్యమంత్రి పదవే చేయలేదు, ముఖ్యమంత్రిగా ఆయనకు అర్హత లేదు, ఆయన ముఖ్యమంత్రినే గుర్తించట్లే. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇది సమర్థించే మీడియా కొన్ని ఏబిఎన్ లాంటి, ఆంధ్రజ్యోతి లాంటి ఛానళ్ళు అయితే జగన్ రెడ్డి అంటారు తప్ప మాజీ ముఖ్యమంత్రి అనరు. మాజీ ముఖ్యమంత్రి అనడానికి కూడా వాళ్ళకి మనసు ఒప్పని పరిస్థితి అనమాట. అంటే ఒక ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు పరిపాలించిండు, ఆయన ఒక పరిపాలన చేసిండని వాళ్ళు అనుకోవట్లే. కేవలం విధ్వంసం చేయడానికి ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రి కాదు అన్నట్టు ఫీల్ అవుతాడు. కేవలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తేనే ముఖ్యమంత్రి చేసినట్టు వాళ్ళ దృష్టిలో అనేది వైఎస్ఆర్సీపీ చెప్తుంది. మొత్తానికైతే కడపలో మహానాడు పెట్టడం హీరోయిజం కాదు, ఎవడైనా పెడతాడు, దాంట్లో పెద్ద ఇబ్బంది ఏముంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏదైనా ప్లేనరీ పెట్టాలంటే రాష్ట్రాలు ఎక్కడైనా పెట్టుకుంటుంది. అవసరమైతే కుప్పంలో పెడతారు, చిత్తూరులో పెడతారు, తిరుపతిలో పెడతారు, పిఠాపురంలో పెడతారు. వాళ్ళ పార్టీ హక్కు అది. దాంట్లో పెద్ద బేసిజం లేదు, పెద్ద హీరోయిజం లేదు. ఎందుకంటే మహానాడు ఇవాళ కొత్త పెట్టలే, ప్రతిసారి పెడుతూనే ఉంటారు ఎక్కడో ఒక దగ్గర.
రైట్. మీరు మమ్మల్ని రద్దు చేస్తే మేము మీ ప్రభుత్వాన్ని రద్దు చేస్తాం. విజయవాడలో రేషన్ డెలివరీ వాహనాలు డ్రైవర్లు ధర్నా. నిండా మునిగి నా మాకు చలి ఏంటి, ఉన్నపళంగా రోడ్డుపైకి లాగేశారు, ఫలితం అనుభవిస్తారు. రేషన్ వాహనాల ద్వారా వైఎస్ జగన్ మాకు జీతం ఇచ్చారు. కూటమి సర్కారు ఆ జీతాలను కూల్చివేస్తుంది, మా జీవితాలను కూల్చేస్తుంది. రేషన్ వాహనాలను వచ్చాకే 90% పైగా రేషన్ పేద ప్రజలకు జరిగింది. వైఎస్ జగన్ మాకు జీవితాన్ని ఇచ్చిండు, కానీ కూటమి సర్కారు మా జీవితాలను కూల్చేస్తుంది. రేషన్ బియ్యాన్ని ఇంటింటికి డెలివరీ చేసే ఆ డెలివరీ వెహికల్కి సంబంధించి డ్రైవర్లు వాళ్ళు మా బతుకుల్ని రోడ్డు మీద పడేశారు. మీరు మమ్మల్ని రద్దు చేస్తే మేము మిమ్మల్ని రద్దు చేస్తాం, దాంట్లో డౌట్ లేదు. మేము ఇక నిండా మునిగినాం, ఇక మాకు సరి లేదు, ఇక మీరు చేసేది చేసుకోండి అనే పద్ధతిలో వాళ్ళు రోడ్లు ఎక్కారు. ఇదే పద్ధతిలో గ్రామ వాలంటీర్లు 2,66,000 కుటుంబాలు రోడ్లు ఎక్కినాయి. వీళ్ళు కొన్ని లక్షల కుటుంబాలు రోడ్లు ఎక్కుతున్నాయి. ఇదన్నీ మరి ఎందుకు చేస్తాడో చంద్రబాబు నాయుడు గారికి అవగాహన ఉంది. ఇంకా చిన్న చిన్న కుటుంబాలు పాపం మళ్ళీ ఆయన హామీ ఇచ్చినాయి. ఇది ఇచ్చిండో లేదో తెలియదు, కానీ వాళ్ళకైతే వాలంటీర్లకు అయితే ఇచ్చిండు. నేను వస్తే జగన్ 5,000 ఇచ్చిండు, కానీ నేను 10,000 ఇస్తా అని చెప్పిండు. అసలు ఆ వ్యవస్థ గురించి మాట్లాడలే. నేను అద్భుతాలు చేస్తా అని పసుపు పండుగలో చెబుతుండే, ప్రజల పండుగ గురించి చెప్పట్లే. వాళ్ళు కూడా పాపం రోడ్లు ఎక్కారు. మీరు మమ్మల్ని రద్దు చేస్తే మేము మిమ్మల్ని రద్దు చేస్తాం అంటుండు. వీళ్ళు రద్దు చేస్తాం అంటున్నారు లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి, వచ్చే ఎన్నికల్లో మనం గెలవడం కష్టమే రా ఆయన ఇట్లా చేస్తే చాలా దారుణంగా ఉంది, ప్రజలు తిట్టుకుంటున్నారు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆయన ఒక మాట మాట్లాడిండు. అది చూద్దాం. పథకాలు రాలేదని ప్రజలు తిడుతున్నారు. టీడీపీ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నాడు, జనాలకు బుద్ధి లేదని వ్యాఖ్య. సంక్షేమ పథకాలు రావడం లేదంటూ ప్రజలు తిడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టంగానే ఉంటుందని అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాడిపత్రి పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ట్రోల్ అయినాయట. వచ్చే ఎన్నికల్లో గెలవటం కష్టమే అని ఆయన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ చెప్తుండు. ఇది మరి ఆయనకి ఏమనిపించిందో ప్రజలలో పోయినప్పుడు మరి ఎట్ట తిడతండ్రో ఏం. కానీ బుధవారం వైరల్గా మారింది. ప్రతిరోజు తాడిపత్రిలో పర్యటిస్తున్నామని, ప్రభుత్వ పథకాలు రాలేదని ప్రజలు మమ్మల్ని తిడుతున్నారని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో అమ్మఒడి అది ఇది అని 15,000 ప్రజలకు నేరుగా డబ్బులు జేబులో పడేవని, ఇప్పుడు డబ్బులు అందకపోవడంతో నాయకులను ప్రజలు తిడుతున్నారని జేసీ చెప్పారు. రోడ్లు బాగా లేకుండా లేవు, నీళ్లు తక్కువేమీ లేవు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ బాగా వేశాం. అయినా ప్రజలకు కావాల్సింది ఏమిటంటే నేరుగా డబ్బులు జేబులోకి చక్కగా పడాలి. ఒక్కనికి బుద్ధి లేదు, ఈ జనాలకు బుద్ధి లేదని ప్రభాకర్ రెడ్డి ఆవేశంగా అన్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో దాదాపు 43 కిలోమీటర్ల మేర పెన్నా నదిలో ఇసుకను ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు తవ్వుకొని అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. తాము కూడా ఈసారి ఓపెన్గానే ఇసుక అనుకుంటున్నట్టు జేసీ ప్రభాకర్ రెడ్డి అంటుండు. అంటే జనాలు తిడుతున్నారట. తాడిపత్రిలో ఆయన రోజు తిరుగుతుంటారట. తాడిపత్రిలో ఉన్న ప్రజలు తిడుతున్నారట. అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాడిని తిడుతున్నారట జనాలు. జేసీ ప్రభాకర్ రెడ్డి అంటే భయం జనాలకి. ఆయన పెద్ద పెద్ద నాయకులనే కోస్తా నరుకుతా అనడం. వైన్ షాపులు వేలంపాట అప్పుడు టెండర్లు అప్పుడు వైన్ షాపులు దక్కించుకున్న వాళ్ళు ఆయన ఏరియాలో ఉంటే ఎవడన్నా వస్తే కొడకల తోలు తెత్త కోడికి వచ్చి నాకు కమిషన్ ఇస్తానంటే ఏం లేదు, లేదంటే నాకు ఒప్పజెప్పి వెళ్ళిపోండి అని చెప్పిండు. ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే, బీజేపీ పార్టీ ఎమ్మెల్యే, ఆయన కూడా డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిండు బీజేపీ పార్టీ ఎమ్మెల్యేని, సీనియర్ నాయకుడు ఆయన కూడా. నీ బండ్లు ఎట్టొస్తాయో రమ్మను అని చెప్పి కోసి పారదెంగుతా అంటాడు అని చెప్పి ఒక రకంగా మామూలు థ్రెటనీలే. ఆయనకి వాస్తవంగా ఇక అసలు పెద్ద పెద్దోళ్ళు లెక్కలేదు. ఆయన అంటే ప్రజలు భయపడతారు. ఆయన్నే ప్రజలు నిలదీసే పరిస్థితి వచ్చిందంటే మరి ఏ స్థాయిలో అంటే అమ్మఒడి లాంటి పథకాలపైన, రైతు భరోసా లాంటి పథకాలపైన, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, మహిళలకి 1,500 రూపాయలు, ఈ విషయాలపైన ప్రజలు ఎంత అసంతృప్తి, ఎంత నిరసనగా ఉండరు అనేది అర్థమవుతుంది. ఆయన డైరెక్ట్గా వచ్చే ఎన్నికల్లో అసలు ఎట్లయితే గెలవడమే కష్టం అని చెప్పే పరిస్థితికి వచ్చింది. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అక్కడ పండగ చేస్తుంది, నేను గెలవటం కష్టం అంటుండ్రు. వాళ్ళే 40 ఏళ్ళు మనమే అధికారంలో ఉండాలని వాళ్ళు చెబుతుండ్రు. మరి ఇది ఎట్టట్లో ఇక భవిష్యత్తు చెప్పాలి. మా ప్రాణాలు తీసి భూములు తీసుకోండి. రెవెన్యూ అధికారులు ఎదుట కుప్పం విమానాశ్రయ నిర్వాసితుల ఆగ్రహం. పురుగు మందుల డబ్బాలతో వచ్చి రైతులు కన్నీటి పర్యాంతం, బలవంత భూసేకరణకు ప్రయత్నిస్తే ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరిక. ఇది నియంత ప్రభుత్వాన్ని టీడీపీ నాయకుడు సుబ్రహ్మణ్యం ఆగ్రహం.
టీడీపీ నాయకుడు సుబ్రహ్మణ్యం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఇది నియంత ప్రభుత్వం అని. మేము బతికుంటే భూములు వదులుకోలేము, ముందుగా మా ప్రాణాలు తీసేయండి, ఆనక మా భూములు తీసుకోండి ప్రతిపాదిత కుప్పం విమానాశ్రయ నిర్వాసిత రైతులు స్పష్టం చేశారు. కుప్పంలో విమానాశ్రయం కోసం భూముల సేకరణపై చర్చలకు కుప్పం ప్రాంతీయ అభివృద్ధి మండలి ప్రాజెక్టు ఆఫీసరు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు ఆడ తినడానికి తిండి కావాలి, ముందు అక్కడ కుప్పంలో విమానాశ్రయం అవసరం లేదు ఇప్పుడు ఇమీడియట్గా. సరే ముఖ్యమంత్రి గారు కాన్స్టిట్యున్సీ కాబట్టి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఏదైనా గవర్నమెంట్ భూమి ఉంటే అక్కడ పెట్టుకోవాలి. కానీ ప్రజల నోటికాడి ముద్దను గుంజే కార్యక్రమం, వాళ్ళు మా ప్రాణాలను తీసి అవసరమైన తర్వాత భూములు తీసుకోండి తప్ప మా ప్రాణం ఆ భూమిలో ఉంది, మీరు ఆ భూమిని తీసుకుంటే మా ప్రాణాలు తీసేనట్లే అనే ఒక సెంటిమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ జోలికి ఎందుకు పోవాలా? ఇప్పుడు నిజంగానే అత్యవసరమా? అది అమరావతి విజయవాడ కాదు, విశాఖపట్నం కాదు, లేదా రాజమండ్రి కాదు, చాలా పెద్ద టౌన్ అయితే నిజంగానే విమానాశ్రయం అవసరం ఉంటుంది, వ్యాపారం ఇదే ఉంటుంది, వ్యాపారస్తులు పెట్టుబడిదారులు రావడానికి పోవడానికి అని ఉంటుంది. ఆ కుప్పంలో ఏముంది? అది ఒక సామాన్య నియోజకవర్గం కాదు, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, చిన్న టౌను. దాంట్లో విమానాశ్రయం కోసం పేద ప్రజల భూమిని లాక్కునే కార్యక్రమం చేస్తున్న వాళ్ళు మా ప్రాణాలు తీయండి, కానీ మేమైతే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వం భూములని తెగేసి చెప్పారు. రైట్, ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రప్రభ యువనేత లోకేష్కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వండి, మహానాడు వేదికగా టీడీపీ సీనియర్ నేతల ప్రతిపాదనలు. టీడీపీ సీనియర్లతోనే ప్రతిపాదనలు చేశారు, యువనేత లోకేష్కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వండి. వాళ్ళు ఏం డైరెక్ట్ చెప్పరు కానీ చెప్పిస్తారు అట్లా, ఒకళ్ళు ఇద్దరు సీనియర్లతోని లోకేష్కి ఇవ్వాలి వర్కింగ్ ప్రెసిడెంట్, లేకపోతే పార్టీ వెనకబడితే మేము అందరం శాతగానాలోనే ఇవ్వడం చెప్తారా? మాకు ఇవ్వండి అంటాడు ఇవ్వడం, కానీ ఆయనకి ఇవన్నీ ఎందుకు చెప్తుందంటే ఇక తప్పదు ఇక, ఎందుకంటే వాళ్ళ హవా నడుతుంది కాబట్టి చెప్తే ఏమన్నా వీళ్ళకి కూడా కథ మేలు జరిగిద్దని. నదుల అనుసంధానం అందరికీ మేలే, బనకచెర్లతో తెలంగాణకి ఎలాంటి నష్టం లేదు. కాళేశ్వరానికి నేను ఏమైనా అభ్యంతరం చెప్పానా? తెలంగాణ ఏపీ నాకు 2 కళ్ళని ఆనాడే చెప్పా. నదుల అనుసంధానంతో తెలంగాణకు లాభమే. మానాడులో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ గురించి చెప్పిండు. నదుల అనుసంధానం అందరికీ మేలే, కరెక్టే మేలే, కానీ బనకచెర్లతో తెలంగాణకు నష్టం లేదని చెప్తుండు. సరే, బనకచెర్లతో తెలంగాణకు నష్టం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి అంటారా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కట్టే ప్రాజెక్టు కాబట్టి, ప్రభుత్వం కట్టే ప్రాజెక్టు కాబట్టి నష్టం లేదని అంటాడు. అది ఒకవేళ నష్టం లేకపోవచ్చు, ఆ నష్టం లేదని తెలంగాణ ప్రభుత్వం చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వం మాకు నష్టం లేదు కట్టుకోవచ్చు అని చెప్తే, మీరు ఎట్లయితే కాళేశ్వరానికి నేను అభ్యంతరం చెప్పలేదు అంటున్నారుగా, అట్లే వీళ్ళు చెప్పాలి. కోర్టులున్నారు జాగ్రత్త, వలస పక్షులు వస్తాయి పోతాయి, నేరస్తులు ఆటలు సాగనేమో. కార్యకర్తలే మా హైకమాండ్ గంజాయి సాగు చేస్తే ఆస్తులు చెప్తూ వచ్చే ఎన్నికల్లో సగం సీట్లు మహిళలకే అని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కోర్టులు ఉన్నారట తెలుగుదేశం పార్టీలో. మరి ఆ కోర్టులు ఎవరు? ఆ కోర్టులు నిర్లక్ష్యం చేయబడ్డ సీనియర్లా? అంటే తెలుగుదేశం పార్టీ చేత నారా లోకేష్ గారు ప్రమోషన్ కోసం జూనియర్లు ప్రమోట్ చేస్తుండో, సీనియర్లు డిమోట్ చేస్తుండో అనే ఒక చర్చ నడుతుంది. ఆ సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం, సీనియర్లు పట్టించుకుపోవటం, వాళ్ళకి సరైన పదవులు ఇవ్వకపోవటం వల్ల వాళ్ళు ఏమైనా కోర్టులకు మారారా? లేరా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రులుగా పనిచేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో కూడా ఒక 2-3 క్యాబినెట్ మంత్రులుగా ఉన్నారు. వాళ్ళు ఏమైనా కోర్టులా? మరి ఎవరు కోర్టులు? ఎందుకు ఉన్నారు కోర్టులు తెలుగుదేశం పార్టీలో? ఆ కోర్టులు గుర్తించారా? గుర్తిస్తే ఏం చర్యలు తీసుకున్నారో, సస్పెండ్ ఏం చేస్తారా? స్వయాన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, స్వయాన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా 30 ఏళ్ళు పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ముఖ్యమంత్రి కాబట్టి ఓవరాల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఆయన చేతిలో ఉంటుంది, ప్రతి వ్యక్తి కథలకు ఆయన చేతిలో ఉంటుంది, తెలిసింది. మరి ఆ గుర్తిస్తే ఆ కోర్టులను బయటికి పంపించే కార్యక్రమం ఉందా? కోర్టులు అనే పేరు చెప్పుకుంటూ అట్లే ఉంచుతారా? మరి తెలుగుదేశం పార్టీలో కూడా అధికారం వచ్చి సంవత్సరం కాకముందే జగన్మోహన్ రెడ్డికో వైసీపీకో కోర్టులుగా వ్యవహరించే పరిస్థితి ఇంకా ఉందంటే, 1 ఇయర్కి ముందే అసంతృప్తి మొదలైందంటే ఏంది పరిస్థితి భవిష్యత్తు? జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నట్టు వచ్చే ఎన్నికల్లో ఏమైనా ఇబ్బంది ఉందా అనేది ఇక్కడ పాయింట్. కోర్టులు అయితే డైరెక్ట్గా ఆయన మహానాడు వేదికగా చెప్పిండు, కోర్టులు ఉన్నారు జాగ్రత్తగా ఉందాం, కోర్టులు ఆటలు దాకనేమంటున్నాం. రైట్, ఇది ఆంధ్రప్రభ. దిశ చూద్దాం. ఇగో కోర్టులు ఖబర్దార్, అందరూ అదే కొందరు పార్టీలో చేరి హత్యా రాజకీయాలు చేస్తున్నారు, టీడీపీకి చెడ్డ పేరు తెచ్చేలా కుట్రలు చేస్తున్నారు, మీ ఆటలు సాగనివ్వను, ఇదే నా హెచ్చరిక. మానాడులో చంద్రబాబు హాట్ కామెంట్స్.
అసలు వాళ్ళ ఆటలు సాగనిచ్చేది ఖబర్దార్ అని చెప్పి వాళ్ళు సస్పెండ్ చేసి అసలు పడేసే కాడికి కోర్టులోనూ మీకు తెలిసింది తెలిస్తేనే కోర్టులో రద్దు చెప్పేది తెలవకుండా చెప్పరు వాళ్ళ మొఖాలు తెలుసు వాళ్ళ పేర్లు తెలుసు సస్పెండ్ చేసి అవతల పడేసే కాడికి కోర్టులు ఎవరిని మీరు బెదిరిస్తున్నారు అంటే కోర్టుల పేరు చెప్పి సీనియర్లు ఏమైనా బెదిరిస్తున్నారు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి నా కొడుకు కట్టని చెప్తే మటుకి ఒప్పుకోను ఖబర్దార్ అని చెప్తున్నారా లేకపోతే నిజంగానే కోర్టులు ఉండరా అని డౌట్ అయితే వస్తుంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆయనే నమ్మడు చంద్రబాబు నాయుడు గారు సహజంగా చాలా ఏంటే మంచి రాజకీయ వ్యూహకర్త అంత ఈజీగా మనుషులు నమ్మడు చాలా పగడబందిగా చర్యలు తీసుకుంటాడు తప్పు చేసినా ఒప్పు చేసినా రెండు చేసినా దొరకకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు దాంట్లో డౌట్ లేదు వెరీ ఇంటెలిజెంట్ నిజంగానే తప్పు చేసినా కానీ అక్రమాలు చేసినా కుంభకోణాలు చేసినా ఎక్కడ ఒక పిన్ పాయింట్ కూడా నువ్వు సిబిసిఐడి వచ్చి సిబిఐ ఎంక్వైరీ చేసినా కాగితం దొరకకుండా చాలా జాగ్రత్త తీసుకుంటారు అట్లాంటి వ్యక్తి మీరు మీ దగ్గర కోర్టులు ఉన్నారని తెలిసాక మళ్ళీ ఖబర్దార్ ఎక్కడది అంటే కోర్టులు లేరా కోర్టు ముద్రేసామన్న కొంతమందిని పిచ్చి కుక్క చేసే కార్యక్రమం చేస్తున్నా తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్లు అన్న నందమూరి తారక రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి జెండా మోసిన వాళ్ళు వాళ్ళని పక్కకు పెట్టే కార్యక్రమం పక్కకు పెట్టడానికి కోర్టు అనే ఒక ముద్రేసే కార్యక్రమం ఏమైనా స్టార్ట్ అయిందా అనే ఒక చర్చ అయితే నడుతుంది తెలుగుదేశం పార్టీలు నడుతుంది మరి ఆ కోర్టుల ముద్రలో ఎవరు బలి కాబోతున్నారు అనేది ఇక్కడ పాయింట్ ఎందుకంటే నిన్న మహానాడులో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారే స్వయంగా వచ్చి చెప్పినట్టు ఏఐ టెక్నాలజీతోనే ఆయనే చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారిని పొగిడినట్టు ఒక ఆడియో ప్లే చేశారు ఒక వీడియో ఒక విజువలైజేషన్ చేశారు అది చూస్తే చాలామంది అరే ఏంది చంద్రబాబు నాయుడు గారిని ఎన్టీ రామారావు గారు పోవటం ఏంది చనిపోయే ముందు బండబూతులు తిట్టిండు కదా ద్రోహి అనడు వెన్నుపోటుదారుడు అనడు నమ్మక ద్రోహి అనడు పిల్లనిచ్చిన మామన ఎన్నుపోటు పొడిచినని స్వయంగా ఆయన ఆడియోలు వీడియోలు ఎప్పట్లో ప్రెస్ మీట్ పెట్టిండు ఆయన అరే అమ్మ అట్లా మాట్లాడిన ఆయన చచ్చిపోయాక ఏం జ్ఞానోదయం అయింది ఆయనకి అంటే అది ఏఈ అది వాస్తవాలు కావు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసలు ఇంటెలిజెన్స్ అయితే కథ వేరే ఉంటుంది బండబూతులు వస్తాయి అది అసలుది కాదు ఇది నకిలీ అనమాట ఈ నకిలీ కనీసం ఆయన తిట్టిండు వెన్నుపోటు 1995 ఆగస్టు సంక్షోభం ఇదంతా ప్రజల కళ్ళ ముందు ఉంది ఎన్నోళ్ళు ఉన్నారు ఇప్పుడు భూమి మీద లేకపోతే నువ్వు ఏఈ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తే తప్పులేదు వాళ్ళు ఎన్నోళ్ళు ఉండే అందరూ సమాజానికి సజీవ సాక్ష్యం కాదు అది మళ్ళీ ఆయన ఇది వేరే ఏదో దాన్ని పెట్టుకుంటే జనాల్లో ఎవరో పోయినట్టు పెట్టుకుంటే అయిపోయా ఆయన వచ్చి పోయినట్టు పెడితే మరి ఎబెట్టుకు లేదు ఇక అట్లుంది ఈ కోర్టుల కథ కూడా ఈ కోర్టులు కూడా మరి ఆ ఖాతాలో పోతారా సీనియర్లు ఏమైనా ముద్రేసి బయటికి పంపించే కార్యక్రమం తెలియదు కానీ ఇదైతే మరి ఆ ఏఐ ఎన్టీ రామారావు గారు మాట్లాడటం చాలా ఎబెట్టుగా చాలా ఏవగింపుగా ఉంది మరి వాళ్ళకి అర్థమవుతుందా లేదా తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఎన్టీ రామారావు గారు పోవటం ఏంది మరీ దారుణంగా ఆయన పొయ్యే ముందు ఆత్మ శోభిస్తుంది ద్రోహం చేసిండు ద్రోహి పిల్లనిచ్చిన మామనే వాళ్ళు జ్ఞానోదయం కూడా అవుతారని నేను అనుకోవట్లేదు నాకు సమానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు మీ ద్రోహం గురించి ప్రజలకు చెప్పండి తెలుగు జాతికి చెప్పండి సమాధానం అన్నాడు అట్లాంటి వ్యక్తి తెలుగు జాతి ముందు వచ్చి మళ్ళీ ఇవాళ ఏ రూపంలో చెప్పిస్తే ఎంత మరీ అది ఎట్లుందో తెలుసా మనమే ఎగ్జామ్ రాసుకొని మనమే మార్కులు వేసుకున్నట్టు ఉంది ఇప్పుడు అసలే తెలుగుదేశం పార్టీ కాదు వేరే పార్టీల అధ్యక్షులు కూడా అంతే 30 ఏళ్ళ నుంచి ఏకగ్రీవం అని నిన్న ప్రమాణ స్వీకారం ఉంది ఏముంది అందులో ఏకగ్రీవం కావడానికి అసలు ఇది పెద్ద జోక్ అనమాట ఏం ప్రజాస్వామ్యం ఏం కథ కానీ దాంట్లో ఏముంటుంది ఏకగ్రీవం నేనే ఎగ్జామ్ రాస్తే నేనే మార్కులు వేసుకుంటే నేనే పాస్ అయినట్టు ప్రకటిస్తాను ఇక దాంట్లో ఏకగ్రీవం ఎక్కడిది ఇదే కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడైనా కేసీఆర్ బీఆర్ఎస్ అధ్యక్షుడైనా ఈయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనా వీళ్ళే ఎగ్జామ్ రాస్తారు వీళ్ళే భజన చేపిస్తారు వీళ్ళే మైకులు ఇస్తారు పొగడమంటారు ఉరి అమ్మాయి అసలు ఈ కథ అంతా ఇటు మొత్తం జనాలని అయోమయం చేసి ఆగమాగం చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ఓట్ల రూపంలో మలుచుకుంటున్నారు తప్ప మనుషులు లెక్క చూడలే మనుషులు లెక్క చూస్తే ఆయన ఎందుకు అవుతారు 30 ఏళ్ళు మళ్ళీ ఏకగ్రీవం అయిపోయింది ఏముంటుంది అందులో ఏకగ్రీవం కావడానికి ఎవడ నామినేషన్ వేస్తారు ఇంకా ఓడొచ్చి గౌరవం ఏంటంటే నిజంగానే ప్రజాస్వామ్యం ఉంటే నేను ఇన్నేళ్ళు చేసింది నేను నామినేషన్ ఏనంటే వస్తే అప్పుడు అది ఆశ్చర్యం దాన్ని ప్రజాస్వామ్యం అంటారు నువ్వే అయితే నీకు ఎదురుగా కూడా నేస్తాడు ఆ వరుసన పడుతున్నాడు కోర్టులు కబడ్దార్ అంటుండే ఆ కోర్టులు మా పాపం కోర్టులు కబడ్దార్ అన్నట్లేదు సీనియర్లు కబడ్దార్ అన్నట్టుంది మరి జాగ్రత్తగా ఉండాలి ఇక సీనియర్లు ఎందుకంటే ఎవరి మీద పడిద్దా ముద్ర చాలా డ్యామేజ్ అవుతారు టీడీపీ జాతీయ అధ్యక్షునిగా చంద్రబాబు ఏకగ్రీవం ప్రమాణం చేయించి ఎన్నికల కమిటీ చైర్మన్ వరలరామయ్య అనంతరం పార్టీ కేడర్ను ఉద్దేశించి ప్రసంగించిన సీఎం తెలుగుదేశం పార్టీ బలము బలగము నేతలు కార్యకర్తలను ఒద్దుగట్టిన అయిపోయి
ఏకగ్రీవం అయింది. అందులో ఎగ్జామ్ రాసిండు, ఆయనే మార్కులు వేసుకుంటూ పాస్ అయ్యా. అన్నదాతలకు గుడ్ న్యూస్ అట. 14 పంటల మద్దతు ధర పెంచిన కేంద్రం. వరికి క్వింటాకు 69 రూపాయలు పెంచారు. ఇది అసలు ఈ వార్త చూస్తే నాకైతే గమ్మత్తుగా అనిపిస్తుంది, నవ్వుతుంది. అప్పుడప్పుడు 6 నెలలకి 7 నెలలకి సంవత్సరానికి అన్నదాతలకు గుడ్ న్యూస్ అంటే నేనేం వచ్చిందో అనుకుంటాం. 39 రూపాయలు పెంచిన 69 రూపాయలు కింటాకి, మళ్ళా కేజీకి కాదు, కింటాకి 69 రూపాయలు వడ్లకు పెంచి, అంటే ఒక కేజీకి 69 పైసలు పెంచారు. పెంచి గుడ్ న్యూస్ అట, సంబరాలు చేసుకోవాలటగా. ఏమైనా వస్తుందా? నువ్వు పెంచేదేం కింటాకి 69 రూపాయలు, ఒక మందు డబ్బాకు పెంచేదేం 650 పెంచుతుంది. అది ఎట్లా ఏడన్నా పొంతనుందా? మందు డబ్బా పిచికారీ చేసే మందులు ఉంటాయి కదా, క్రిమి సంహారక మందులు, దానికేమో 600-700 పెంచుతారు ఒక డబ్బాకి సంవత్సరం మీద. ఇక్కడ 69 రూపాయలు పెంచి గుడ్ న్యూస్ అంటాడు. ఇది గుడ్ న్యూస్ కాదు, అసలు న్యూసే కాదు. ఇది ఎట్లా న్యూస్ అయితే? ఏముంది అందులో? గుడ్ న్యూస్ ఎప్పుడైంది? అద్భుతాలు అంటే అసలు ఎప్పుడు జరగని విషయం జరిగితే అది గుడ్ న్యూస్. ఇందులో ఎప్పుడు ఏదో ఫార్మాలిటీకి పెంచుతారు, అక్కడ పెంచిన దాంట్లో పావాల కూడా పెంచడు. మందు కట్టలు మందులు పెంచిన దాంట్లో పావాల కూడా పెంచడు. పెంచకుండా గుడ్ న్యూస్ అట. 14 పంటలు పెంచారట. అయిపోయాక అందరు రైతులంతా కోటీసులు అవుతారుగా. చిన్నారులపై ఎన్నాళ్ళు ఈ అఘాయిత్యాలు? నరరూప మృగాళ్లను కఠినంగా శిక్షించాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదన. ఎక్స్లో భావోద్వేగపూరిత పోస్ట్ చేసిన ఉప ముఖ్యమంత్రి. చిన్నారులపై ఎన్నాళ్ళు ఈ అఘాయిత్యాలు? నరరూప మృగాలను ఎవరు శిక్షించాలి కఠినంగా? వినుకొండలో రషీద్ అనే వ్యక్తిని వైఎస్ఆర్సీపీ కార్యకర్తని వేట కొడవళ్లతోని నరికి చంపేశారు. ఇక అట్లా చాలామంది మహిళల పైన గుడ్లవెల్లేరులో 300 వీడియోలు తీశారు. గుడ్లవెల్లేరులో 300 హిడెన్ కెమెరాలు పెట్టి బాత్రూములలో వీడియోలు తీశారు. ఆ రోజు మాట్లాడాలి మీరు. అనేక చోట్ల మహిళల పైన మహిళ ఇప్పుడు అక్కడెక్కడ అనంతపురం జిల్లాలో కూడా ఇద్దరిని, అత్తని కోడల్ని చెట్టుకు కట్టేసి అత్యాచారం చేసే పరిస్థితికి వచ్చింది. గొడ్డళ్లతో నరికి చంపే పరిస్థితి, కత్తులతో నరికి చంపే పరిస్థితి. ఆ రోజు మీరు స్పందిస్తలేదు. మరి ఇప్పుడు మళ్ళీ అనూహ్యంగా వచ్చి ఏందో అన్ఎక్స్పెక్టెడ్గా చిన్నారుల పైన అఘాయిత్యాలు ఎన్నాళ్ళంటే మీరు కళ్ళు మూసుకున్నాను చెప్పి అఘాయిత్యాలే ఉంటాయి. మీరు సినిమా టికెట్ల కోసం ఉన్న షరతు దీనిపైన లేదా? సినిమా టికెట్లు థియేటర్ల పైన గగ్గోలు పెట్టి ఆగమాగం చేసి ఇట్ అని అంటుంటారు. మరి వీటిపైన ఇప్పుడు మాట్లాడరు. అయితే మార్పు కోసం నేను రాజకీయాల్లోకి వచ్చినట్టండి. మరి ఆ మార్పు ఎక్కడ కనపడుతుందంటే ఏం కనపడతలే. తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ చేసుకుంటూ శుభాకాంక్షలు అని చెప్తారు. ఆ శుభాకాంక్షల్లో మీరు చెప్పాల్సింది కొన్ని సూచనలు కూడా చేస్తే పోయేది. సార్ మీరే 30 ఏళ్ళు ఉంటారు, ఎవరు కొత్త వాళ్ళని పెట్టండి బాగుంటుంది. నేను మార్పు కోసం వచ్చిన నీపితో పొత్తు పెట్టుకుంటూ నువ్వు అదే కథ పాత కథ చేస్తే మళ్ళీ నిన్ను చూసి నాకు కూడా ఆశ పుట్టింది అని చెప్పాల్సి ఉండే. సలహా ఇస్తే పోయేది. ఆయన చెప్తుండు, దేశంలో చిన్నారులపై అఘాయిత్యాలు ఇంకెన్నాళ్ళు? వీటిని అరికెట్టలేమా? మానవ మృగాలకు బుద్ధి చెప్పలేమా అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదన వెలిపించారు. ఆకృత్యాలకు పాల్పడే నరరూప మృగాళ్లను కఠినంగా శిక్షించాలంటూ ఎక్స్లో భావోద్వేగపూరిత పోస్ట్ పెట్టారు. ఇటీవల కడప జిల్లా మైలవరం మండలంలో 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారాన్ని కూడిగట్టి హత్య చేయడం, అది కూడా బంధువులకు సంబంధించిన వ్యక్తి ఈ ఘాతకానికి పాల్పడడం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఘటన అని ట్వీట్ చేశారు. ఈ ఘటన తన హృదయాన్ని కలిసి కకావికలం చేసిందని చెప్పారు. వాస్తవం అది. 3 ఏళ్ళు 4 ఏళ్ల పిల్లలపైన అఘాయిత్యం చేస్తాం ఎవరికైనా, పవన్ కళ్యాణ్ గారు కాదు, ఈ భూమి మీద పుట్టిన ఎవరికైనా అది కన్నీళ్ళు వస్తాయి, కలిసి వేసిద్ది మనసు. మీకు ఒక్కరికి కలిసి వేయదు. కానీ మీరు ఒక డెసిషన్ మేకింగ్లో ఉన్నారు. మీరు ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఇంకో ప్రభుత్వం ప్రభుత్వాలు ఎట్లా ఉన్నాయంటే, ఇవాళ ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు క్రైమ్ను బట్టి శిక్ష ఉంటుందిలే, క్రైమ్ చేసిన వ్యక్తిని బట్టి శిక్ష ఉంటుంది. అది తప్పు. అది పోవాలా. ఎన్నాళ్ళు ఎగాచేయాలంటే 5 ఉన్న రోజులు ఇది ఉంటుంది. క్రైమ్ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుడా అయితే ఓకే, ఏం కాదు, సింపుల్, స్టేషన్ బెయిల్ వద్ది. క్రైమ్ చేసింది వేరేవాడా, అది చిన్నదే పెద్ద అవసరం లేదు, జైలు. క్రైమ్ చేసిన జనసేన నాయకుడా ఏం కాదు, ఈ పద్ధతి పోవాలి. లేదా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉందనుకో, క్రైమ్ చేసిన వైఎస్ఆర్సీపీ నాయకుడు కార్యకర్తన బేష్ శబాష్ నీకు రక్షణ పోలీసులే ఇస్తారు. ఇది పోవాలి. ఇది ఉన్నంతసేపు అఘాయిత్యాలు జరుగుతూనే ఉంటాయి. అమాయకమైన పిల్లలు బలైతూనే ఉంటారు, అమాయకమైన ప్రజలు బలైతూనే ఉంటారు. అది పోవటానికి మీరు ఏమన్నా చట్టాలు తెచ్చి తేండి. ఇవాళ కూడా ఈరోజు కూడా అసలు నా పైన దాడి జరిగింది సార్, నా కార్ల పైన దాడి చేశారు, నన్ను దాడి చేశారు, ఒక మాజీ ఎంపీ నందిగామ సురేష్ ఈ మధ్యకాలంలో నా ఇంటి మీదకి వచ్చి ధ్వంసం చేశారని చెప్తే కేసు పెడితే 3 నెలలు చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోపోగా మళ్ళీ వాళ్ళు కవింపు చర్యలు చేస్తే ఆయన కాస్త వాగ్వాదం జరిగితే, ఓహో నువ్వు మా కూటమి కార్యకర్తల పైన వాగ్వాదం చేస్తా పా జైలుకి అని పంపించారు మాజీ ఎంపీని.
అంటే క్రైమ్ను బట్టి చర్యలు ఉన్నాయా, వ్యక్తిని బట్టి చర్యలు ఉంటే క్రైమ్ చేసిన వ్యక్తిని బట్టి చర్యలు ఉన్నాయి. అది పోవాలి. అది పోతే అప్పుడు దానికి అట్లాంటి వాటికి చర్యలు తీసుకోండి. అఘాయిత్యాలు ఎటపోతాయి అంటే ఎటపోతాయి, మీరు చేసేది చేయాలి. కానీ మళ్ళీ అన్నగారి మాట అది అన్నగారి మాట కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట. అది చంద్రబాబు నాయుడు గారు ఫీడ్ చేసి చెప్పించిన మాట. అది అన్నగారి మాట అట్టుండదు. అన్నగారి మాట 1995 సంక్షోభం తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. అది యూట్యూబ్లో పోతే ఇప్పుడు కూడా దొరికింది. దాంట్లో చూస్తే అసలు అన్నగారి మాట వద్ది. ఇది అసలు అన్నగారిది కాదు, ఇది ఆర్టిఫిషియల్ అన్నగారిది. అసలు అన్నగారి మాట తెలవాలంటే అది చూడాలి. ఒకవేళ నిజంగానే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కథ ఏందని తెలవాలంటే లక్ష్మీపార్వతి గారు బతికే ఉన్నారు, ఆమెను అడిగి తెలిసింది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఆత్మ అంతం ఎంత తెలిస్తే వాళ్ళ కొడుకులకి బిడ్డలకి తెలుస్తుంది, లేదంటే చేసుకున్న భార్యకి తెలుస్తుంది. వాళ్ళని అడిగి తెలుస్తుంది ఆ ఆత్మ ఏంది. వాళ్ళని అడగాల్సిన అవసరం 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, 10 కోట్ల మంది తెలుగు ప్రజలకు మొత్తానికి ప్రపంచంలో ఉన్నోడు కొడుకన్నా ఆ వీడియో చూసే ఉంటారు, దాదాపు తెలిసే ఉంటుంది. ఇందులో అన్నగారి మాట కాదు, అది అనిపించిన మాట. అది నాన్నకు ప్రేమతో యువగాళం పుస్తకాన్ని చంద్రబాబుకు అందజేసిన లోకేష్, యువనేత లోకేష్ను అభినందించిన ముఖ్యమంత్రి. పుస్తకం ఆ అమూల్యమైన స్మృతులను గుర్తు చేసుకుందంటూ లోకేష్ ట్వీట్. నాన్నకు ప్రేమతోనంట. ఏమిచ్చిండు నాన్నకు ప్రేమతో? ఏది యువగాళం చేసినప్పుడు పాదయాత్రలో పుస్తకం రాసిండట. ఆయన చేయించిందే ఆయన. అరే నాయన, నువ్వు ఇట్లా ఇంట్లో కూర్చుంటే ఎవడు లీడర్ గుర్తించడు, పోయి జనంలో తిరిగి ఒక పేరు పెట్టుకో యువగాళం అని తిప్పిండు ఆయన. ఆయనకు తెలిసి ఎక్కడెక్కడ ఏం జరిగిందో మళ్ళీ దాన్ని ఆయనకు బహుకరించడం అంటే సినిమా సెట్టింగ్ లెక్క ఉంది. ఇది చేయించింది ఆయనే, చేసింది ఆయనే. దాని తర్వాత మంత్రి పదవి వచ్చింది. ఈ ఎలివేషన్ కార్యక్రమం అన్నట్టు ఒకళ్ళకొకళ్ళు, తండ్రి కొడుకు, కొడుకు తండ్రి ఎలివేషన్ కార్యక్రమం. దాన్ని కూడా మహానాడులో పుస్తకం ఇచ్చిండ. ఓహో ఇంత చేసినావు నువ్వు ఎప్పుడు చేసిన యువగాళం అన్నట్టు ఆయన ఆశ్చర్యం. మళ్ళీ ఆయనకు తెలియదు యువగాళం చేసింది, ఆయన పుస్తకం రాసింది. ఈ కథ అంతా టీడీపీ బలమైన రాజకీయ శక్తి. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు. లోకేష్కి ఆ పదవి ఇవ్వాల్సిందని మంత్రి పయ్యవలో చెప్పిండు. టీడీపీ బలమైన శక్తే, దాంట్లో డౌట్ లేదు, ఎవరు కాదంటలే. నారాయణ విద్యా సంస్థలు కూడా బలమైన శక్తే. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో నారాయణ విద్యా సంస్థలు చాలా బలంగా ఉన్నాయి, ప్రభుత్వాలను ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉన్నాయి. చేసి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేసి ఇవాళ తెలంగాణ పేపర్లో వార్త వచ్చింది. నారాయణ విద్యా సంస్థలకు అసలు ప్రభుత్వం కూడా ఏం చేస్తుందా, ప్రభుత్వానికి నారాయణ చేస్తుందంటే ప్రభుత్వమే నారాయణ కూడా ఏం చేస్తుంది. అనుమతులు లేకుండా స్కూల్ నడుపుతున్నాడు కంప్లైంట్ ఇస్తే కనీసం సీజ్ చేయలేదట, సరే చర్యలు లేవు. సీజ్ చేస్తే మళ్ళీ రీఓపెన్ చేశారట. ఇక అంత మన బలమైన శక్తిగా మీరు ఉండరు కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా మీరు ఎంతసేపు బలంగా ఉంటారో తెలుగుదేశం పార్టీ కూడా అంతసేపు బలంగా ఉంటుంది. ఎన్టీఆర్కి భారతరత్న ఎందుకు ఇవ్వట్లేదు? చంద్రబాబు నాయుడు గారు వద్దంటాను కాబట్టి ఇవ్వట్లే. ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలి అని అందరూ చెప్తున్నారు. నందమూరి తారక రామారావు కుటుంబానికి సంబంధించిన బాలకృష్ణ కానించి చంద్రబాబు నాయుడు గారు అప్పుడప్పుడు చెబుతారు, అవసరాన్ని బట్టి చెప్తూ ఉంటాడు. ఎందుకు ఇవ్వట్లే మరి? ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వడం పెద్ద విశేషమా? ఆయన అర్హత లేదా? 100% అర్హత ఉంది, ఇవ్వచ్చు. ఇచ్చే అవకాశం కూడా ఉంది. వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతులని గవర్నర్లను నియమించిండు. రాష్ట్రపతినే నియమించిండు. ఆ రాష్ట్రపతి ఇచ్చేది ఈ భారతరత్న. భారతరత్న ఇచ్చే వ్యక్తిని, వ్యవస్థని నియమించే శక్తి ఉన్న ఆయన భారతరత్న ఎందుకు ఇప్పలేకపోయిండు? ఈరోజు మళ్ళా మోడీ కుర్చీ, 4 కాళ్ళ కుర్చీలో ఒక కుర్చీ చంద్రబాబు నాయుడుగా, ఒక కాలు ఆయనదే. ఇవాళ కూడా ఇవ్వచ్చు, కానీ ఆయన ఈయనేడు. ఎవరు తీసుకోవాలా? భారతరత్న ఇస్తే ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు భారతదేశ సాంప్రదాయం ప్రకారం వాళ్ళ భార్య తీసుకోవాలి. భార్య ఎవరు? లక్ష్మీపార్వతి. వీళ్ళకి ఇష్టం లేదు. ఇది అసలు కాదు. ఇవన్నీ దొంగ సాటి వ్యవహారాలు ఎందుకు? డైరెక్ట్ ముఖ్యసూటి, దాంట్లో డౌట్ లేదు. నిజంగానే భారతరత్న ఇవ్వాలంటే చాలా సింపుల్. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుక్కి వర్కింగ్ ప్రెసిడెంటో లేకపోతే ఇంకోటో మంత్రి పదవి ఇచ్చినంత తేలిక ఆయనకి. అప్పుడైతే వాజ్పేయి ఉన్నప్పుడు. సరే ఇప్పుడు కొద్దిగా మసిబారినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే చిన్న ఎమ్మెల్సీ నింపుకోవడానికి కూడా ఢిల్లీ పోయి రావాల్సి వస్తుంది కథ. అప్పట్లో అట్లేదు. ఈడ కూర్చొని ఆయన ఫోన్ చేస్తే వాజ్పేయి అబ్దుల్ కలాంని రాష్ట్రపతిగా పెట్టండి అంటే రైట్ సార్ పెట్టేస్తాను అన్నారు. రంగరాజన్ని గవర్నర్గా పెట్టండి నాకంటే పెట్టేశారు. అట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అప్పట్లో. ఇక అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాక భారతరత్న ఎన్టీ రామారావుకి ఏంటంటే ఇచ్చేస్తారు. ఏమంటే రాయటమే కదా, దాంట్లో డౌట్ ఏం లేదు. రాయటమే లేటు, కానీ రాయొద్దని చెప్పడు, కానీ చెప్పడు అసలు. ఇవ్వాలని చెప్పడు. ఇస్తే మరి ఆమె వచ్చి తీసుకుంటుంది లక్ష్మీపార్వతి. అది ఇష్టం లేదు వీళ్ళకి. ఇదనమాట. ఎందుకు ఇవ్వట్లేదంటే ప్రస్తుత రాజకీయాలు బస్టు పెట్టే కాంగ్రెస్ నేత మాజీ మంత్రి మోత్కుపల్లి సంచలనమే వ్యాఖ్యలు. ఇది వాళ్ళు అడగట్లే, ఇయ్యట్లే. ఇది దిశకి సంబంధించి
ఆంధ్రజ్యోతి చూద్దాం, గమ్మత్తుగా ఉంటాయి వార్తలు ఇందులో. ఇక యాడ్లు ఫుల్లు, వీళ్ళ పండగ పసుపు పండగ కానీ ఆంధ్రజ్యోతికి ఈనాటికి ఫుల్ పండగ అయింది. రోజు యాడ్లే, పెద్ద పెద్ద పేజీలలో ఎత్తారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఎవరిని వదలమంటుండే చంద్రబాబు నాయుడు గారు. తప్పు చేస్తే ఎవరైనా శిక్షార్హులే సీఎం చెప్తుండు. ఎన్టీఆర్ వారసత్వాన్ని కాపాడుకుంటున్నాం, భావి నాయకత్వాన్ని సిద్ధం చేస్తున్నామన్న చంద్రబాబు. ఎన్టీఆర్ వారసత్వాన్ని కాపాడుకోలేదు. ఏడుంది ఎన్టీఆర్ వారసత్వం? ఎవరున్నారు ఎన్టీఆర్ కుటుంబం? నారావారి కుటుంబం ఉంది కానీ నందమూరి కుటుంబం ఎవరన్నా ఉన్నారా నాయకులు ఇందులో? ఎన్టీఆర్ వారసత్వాన్ని కాపాడుకుంటాడట, భావి నాయకత్వాన్ని సిద్ధం చేస్తాను చేసి అయిపోయా. లోకేష్ ఉండి కదా, అదే భావి నాయకత్వం అంటే. ఇక మిగతా మీరు చేసేదేడా? తప్పు చేస్తే ఎవరైనా శిక్షార్హులే, కరెక్టే కానీ శిక్ష అర్హులే కానీ అర్హత ఉంది కానీ శిక్షించట్లేదు కదా, అది కదా బాధ. ఇవాళ 5 లక్షల మందితో బహిరంగ సభ ఉందట, లాస్ట్ రోజు కదా బహిరంగ సభ. అన్నదాతకు మద్దతు, ఆ మద్దతులో పసలేని మద్దతు. అది 14 పంటల కనీస మద్దతు ధర 69 రూపాయలు, ధాన్యానికి పెంచారట, పెసలకు 86 రూపాయలు, 86 రూపాయలు, 36 రూపాయలు దీనికి మద్దతు. గుడ్ న్యూస్. మళ్ళా ఈయన మద్యం ముడుపులు గుట్టు రట్టయిందట, స్కామ్పై ఎట్టకేలకు నోరు విప్పిన కసిరెడ్డి. ఆధారాలు ముందు పెట్టి రాబట్టిన ఈడీ, బెజవాడ జైల్లో ప్రశ్నించిన అధికారులు. ఆ ముడుపులు చేర్చింది ఎక్కడికి? స్కాములో అంతిమ లబ్ధిదారు ఎవరు? 7 గంటల పాటు 100 ప్రశ్నలు. నాకేం సంబంధం అంటూ తొలుత కసిరెడ్డి బుకాయింపు. లావాదేవీలు చూపడంతో నోరు విప్పిన A1. త్వరలో అసలు దొంగ బయటికి. మరి ఎప్పుడు తీసుకొస్తారు అసలు దొంగని? ఆంధ్రజ్యోతి తీసుకొద్దా, ఈడీ తీసుకొద్దా, సిట్టా? ఇప్పుడు అసలు దొంగ అని మీరు రాస్తారు, అంతా అయిపోయింది, గుట్టు బయటకు వచ్చింది, దొరికిన ఆధారాలు మొత్తం చెప్పిండి అంటారు. ఒక 10 రోజుల తర్వాత వార్త రాయరు. ఏంది దీని వెనకున్న మతలబు? సెకీది ఇట్లే ఉంది, అసలు దొంగ దొరికిండు, 1750 కోట్ల రూపాయలు తీసుకుండా అన్నారు. దాని గురించి వార్త రాయట్లే, ఆయన మాట్లాడలే. కల్తీ నెయ్యి విషయం కూడా అదే కథ. ఇప్పుడు ఇంత ఉత్సాహంగా వార్త రాస్తారు, మొత్తం చూసినట్టు కళ్ళతో వీళ్ళ దగ్గర కాగితాలు ఉన్నట్టు రాస్తారు. అసలు దొంగ దొరికిండు, అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి చెప్తే నేను ఏం చేసిన నాకేం తెలుసు, ఆయన చెప్పింది నేను పాటించిన, ఇవన్నీ అన్నాక మరి జగన్మోహన్ రెడ్డి అసలు దొంగ లేకపోతే ఇంకోహల్ల? మరి అసలు దొంగ ఎవరు బయట పెడితే అయిపోద్ది కదా. ఆంధ్రజ్యోతికి అసలు దొంగ తెలిసాక సిట్కి ఎందుకు తెలవట్లే, ఈడీకి ఎందుకు తెలవట్లే? మరి ఏంది ఆలస్యమైంది? దాని వెనక మతలైపోయింది. మోడీ చేయి పెట్టి ఆపుతుండే, అడ్డం పెట్టి. భారతీయ జనతా పార్టీ అడ్డం పడి ఆపుతుందా? అసలు దొంగను పట్టుకోవద్దు, మీరు ఆపండి అని చెప్పి. మీ కట్టుకథలని మా ముందు వద్దు, సప్పుడు చేయకుండా కూర్చోండి అని చెప్పిందా? ఇదంతా నాటకమా? నాటకం కాకపోతే నిజంగానే అసలు దొంగ ఎన్ని రోజులు ఉంటాడు? దొరికాక ఇంక ఎన్ని రోజులు పట్టుకోకుండా ఉంటారు? తెలిసిపోయింది అసలు దొంగ ఎవరు, తీసుకొచ్చి లోపటేయాలి కదా. ఇది అసలు దొంగ దొరికిండట చెప్తుండు. 6 ఎమ్మెల్యేలు తెస్తా, మంత్రి పదవి ఇస్తారా అని కాంగ్రెస్కు కవిత ప్రతిపాదన పంపిందని టీపీసీ స్థాయిలో సుముఖత అధిష్టానం నివేదిక వచ్చినట్టు ఆంధ్రజ్యోతి చెప్తుంది. ఇదే ఆంధ్రజ్యోతి పైన నేను కవిత అది జర్నలిజమా శాడిజమా ఏం వార్తలు రా నాయన, నన్ను కనీసం అడగాలి కదా, నేను కాంగ్రెస్తో సంప్రదింపులు జరపటైందని ఆమె ఆవేదన. మరి సరే జరిపిందా లేదా తెలియదు కానీ, ఎందుకంటే రాజకీయ నాయకుల మాటలు అర్థాలు ఎవరు అంటే, ఆడవారి మాటలకు అర్థాలు వేరు ఉంటాయని ఏం కూడా ఆడామే అనుకోండి. ఆడవారి మాటలే కాదు, రాజకీయ నాయకుల మాటలకే అర్థాలు వేరు ఉంటాయి. రేపు తెల్లారి పార్టీ కండ వేరే కండ కప్పుకున్న దాకా నేను ఊపిరి ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు నా దేవుడు కేసీఆర్ అన్నోళ్ళు ఉన్నారు, నా దేవుడు రాహుల్ గాంధీ అన్నోళ్ళు ఉన్నారు, చంద్రబాబు నాయుడు అన్నోళ్ళు ఉన్నారు పార్టీ మారే ముందు. మరి ఈ కథ ఎందుకని ఆమె అయితే 6 ఎమ్మెల్యేలు ఉన్నారట ఆమె దగ్గర. మరి 6 ఎమ్మెల్యేలు నిజంగా ఉంటారా? 6 ఎమ్మెల్యేలు కవితాన్ని నమ్మిపోయేటోళ్ళు అయితే ఏమైందుకు మరి? డైరెక్ట్ రేవంత్ రెడ్డి దగ్గరకే పోయి మారచ్చు కదా. ఏమైనా మధ్యలో బేరం పెట్టించి నాకు మంత్రి పదవి అయితే 6 వస్తారంటే వాళ్ళు ఏమన్నా సంతలో పశువులా? 6 తీసుకొచ్చి వాళ్ళే ఒకడు మంత్రి అవుతారు. అందులో ఏమైనా ఎందుకు చేయాలి మంత్రి? ఇప్పటికి పెంట చాలేదు, 10 ఏళ్ళు మీరు పరిపాలించింది అనేది అనుకుంటారు ఎవరైనా. జిహెచ్ఎంసీ పరిధిలో 6 ఎమ్మెల్యేలట. 6 ఎమ్మెల్యేలను మేము వస్తాం నీతో, నువ్వు మంత్రి పదవి తీసుకొని ఎవడని చెబుతారు రాజకీయ నాయకులు. రాజకీయ నాయకుడు అంటేనే స్వార్థం, ఎవడు కోడికి స్వార్థం ఉంటుంది, నాకేమవుతుందని. మరి 6 ఒక ఆయన రింగ్ లీడర్ అయి నేను తెస్తా నాకు ఇయ్యన అనొచ్చు కదా. కవిత ఎందుకు వచ్చింది ఇప్పుడు ప్రస్తావన? లేదా మరి 6 కేసీఆర్ బిడ్డ నువ్వు పోయి అండ్ల ఉండు, మనకి ఇబ్బంది అవుతుంది క్యాబినెట్లో అని చెప్పిండా? ఇదంతా నాటకమా? అదన్నా ఉండాలి మరి, తండ్రే పంపించి ఉండాలా. నువ్వు ఉండి రేవంత్ రెడ్డికి ఊరికి పొగబెట్టు, ఊరికి అదే మంత్రి పదవి ఉందనుకో ఊరికి అధిష్టానానికి పోయి కంప్లైంట్ ఇవ్వచ్చు, డిస్టర్బెన్స్ చేయొచ్చు, సీక్రెట్లు తెలుస్తాయి అని ఏమైనా కథ ఉంది. నిజంగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గట్ట ఏమైనా తీసుకొని మంత్రి పదవి ఇస్తే ఇక అంతకంటే సిగ్గు తప్పినా ఇక పని ఇంకోటి ఉండదు. వేస్ట్గా లిక్కర్ రానంట్రీ, లిక్కర్ డానంట్రీ, ఇదంటారు అదే. 6 ఎమ్మెల్యేలు కక్కుర్తిపడి ఒకళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు నీకు 6 లేకపోతే ఏం కొప్పల మునుగుతున్నా? ప్రభుత్వం నిలబడే ఉండే, కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి రావట్లే. నీకు పోయేది ఏముంది? పరిపాలన మంచి చేసుకోవాలి కానీ ఆమె తీసుకొచ్చి 6 నీకెందుకు?
10వ తరగతిలో దిద్దుపాట్లట, దిద్దుపాట్లు కాదు పొరపాట్లు. ఆంధ్రజ్యోతి దిద్దుపాట్లట, ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు పిల్లలు. ఆంధ్రజ్యోతి వార్త రాసేదానికి సిగ్గు ఉండాలి, కొద్ది శరం ఉండాలి, శివుని ఎత్తురు ఉండాలి. అరే 10వ తరగతి మూల్యాంకంలో లోటుపాట్లు అని రాయండి, దిద్దుపాట్లు ఏంది? దిద్దుపాట్లే కడది, ఒక్క వార్తాపత్రిక రాయాలి పాపం. ఇంత పెద్ద ఇష్యూ ఒక్కటంటే ఒకటి. మరి సాక్షిలో ఏముందో తెలియదు, సాక్షిలో కూడా రాసినట్లేదు. అంటే మీకు రాజకీయాలు ఈ విమర్శలు తప్ప ప్రజలు, విద్యార్థులు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బాధ అర్థం కదా. 500 మార్కులు వచ్చిన వాడిని ఫెయిల్ చేసి చూపించారు, 550 మార్కులు వచ్చిన విద్యార్థిని ఫెయిల్ చేసి చూపించారు. ఎంత అసమర్థత! ఎవరు విద్యాశాఖ మంత్రి? నారా లోకేష్. అంటే ఆయనకు బ్యాడ్ నేమ్ రావద్దు. ఈ భజన మీరు ఇది పత్రిక అంటారా? దీన్ని పత్రిక అనరు. నిన్న కవిత ఇది జర్నలిజమా శాడిజం అంటే జర్నలిజం కాదు, శాడిజం కాదు, ఇంకొక ఇజం ఉంది. ఇక ఆ ఇజం మనం ఇక్కడ చెప్పకూడదు. ఆ ఇజం అన్నమాట ఇది, కులమిజం, పసుపిజం. ఆ ఇజంతో వీళ్ళు చూడు వార్త దిద్దుబాటు. 10వ తరగతిలో దిద్దుబాటు చేయాలంటే తప్పు జరిగి ఉండాలిగా. పొరపాటు జరిగితే దిద్దుబాటు. ఆ పొరపాటు చేసిన శాఖకు మంత్రి ఎవరు, ఆ అధికారులు ఎవరు? పిల్లల జీవితాలతో ఆటలాడుకొని వాళ్ళ ప్రాణాల మీద తెస్తే దిద్దుబాటు అని రాస్తావు నువ్వు. దిద్దుబాటా ఇది? ఎట్లయితే దిద్దుబాటు? ఇదే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇంకొక గవర్నమెంట్లో జరిగి ఉంటే ఆంధ్రప్రదేశ్ దిద్దుబాటు కింద కనపడేదా, పొరపాటు కింద కనపడేదా, అసమర్థత కింద కనపడేదా? అంటే అసలు అది వేరే ఉంటుంది కదా. తాటికాయ లాంటి అక్షరాలతోని అక్కడ ఉంటుంది పోయి వార్త, ఏడుండదు. దిద్దుబాటట. జవాబుపత్రాల మూల్యాంకనంలో ఉపాధ్యాయులు తీవ్ర నిర్లక్ష్య వైఖరి, అడావుడిగా దిద్దేసిన గురువులు, ఫలితంగా మార్కుల్లో భారీగా తేడాలు. పునఃమూల్యాంకనంతో వెలుగులోకి, రీకౌంటింగ్ రీవాల్యుయేషన్తో 66,323 దరఖాస్తులు, 11,000 పేపర్లో మారిన ఫలితం. 11,000 మంది పేపర్లలో మారినాడు. 11,000 పేపర్లో మారినాయంటే 11,000 జీవితాలు ఎలాగమైనాయి. 11,000 మంది ఫెయిల్ అయితే సీఎం అసంతృప్తి, తీవ్ర స్పందన. 5 బాధ్యులపై సస్పెన్షన్ వేడు. సీఎం అసంతృప్తి అట, తీవ్ర స్పందన అట. తీవ్ర స్పందన అయింది, మంత్రికి సోకాజ్ ఇవ్వాలా? ఆయన నీ పక్కనే స్టేజ్ మీద కూర్చుంటే అసంతృప్తి వ్యక్తం చేసేది ఎవరి మీద? అధికారుల మీద కాదు. అధికారులని మానిటర్ చేయాల్సిన యంత్రాంగం ఫెయిల్ అయినట్టు కదా, మంత్రి ఫెయిల్ అయినట్టు కదా, అది కూడా చూడాలి కదా. ఇది 11,000 పేపర్లో మారిందట ఫలితం. అంటే 11,000 మంది జీవితాలతో ఆట ఆడుకున్నారు. అది దిద్దుబాటు కింద కనపడుతుంది మనోళ్ళకి. రైట్. ఈనాడు చూద్దాం. ఇది కూడా పసుపు పండగ చేసుకుంటుంది. రోజు యాడ్లే, పిచ్చి పిచ్చిగా యాడ్లు. మరి వాళ్ళు చెప్పినట్టుంది తెలుగుదేశం పార్టీ పైన నుంచి ఆదేశాలు. ఈనాడుకి మనోళ్ళకి ఇవ్వండి, మన భజన పత్రికలు. కానీ నా బలగము మీరే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులతో చంద్రబాబు తెలుగు జాతిని అగ్రస్థానం నిలబెట్టే శక్తి తేదాపకే ఉంది. నా బలగం మీరే అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్తుండు. పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు ఆయనకు కూడా ఇది చెప్తుండు. నువ్వు లేకపోతే నేను లేను, రాజమండ్రి జైలు బాగుండు, నువ్వు రాబట్టే తెలుగుదేశం పార్టీ బతికిందని. వాస్తవంగా బలగం కార్యకర్తలు కానీ పాపం కార్యకర్తలకు ఒరిగింది ఏం లేదు, వచ్చింది ఏం లేదు. జగన్ రాజ్యంలో కబ్జాల పరమం. ఉమ్మడి కడప జిల్లాలో 1000 ఎకరాల ప్రభుత్వ భూములు హంపట్ అయినాయట. సజ్జల మొదలు చోటా నాయకులు వరకు కబ్జాదారుల, అటవీ పేదల అసైన్ భూములన్నీ వదలలేదు. ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ యంత్రాంగం. పాపం పేదలు ఎవరున్నట్టు వాళ్ళకి ఇప్పియండి. ఉట్టినే జగన్ దాంట్లో కబ్జా జరిగిందని ఉడితే వార్తలు రాతే కాదు. ఆ పేదలు ఏమన్నా నిజంగానే కబ్జా చేసి ఉంటే ఆ కబ్జాలు మొత్తం విడిపించి వాళ్ళకి అప్పచెప్తే మంచిది. రైట్. ఇది ఈనాడుకు సంబంధించి. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.